सुखा बुट्टे मेरा अम्मा वो मरे अम्मा సుఖాన్ని చూసి మేము వచ్చినాము మృక్కి పోవుటకు సుఖాన్ని చూసి మేము వచ్చినాము మృక్కి పోవుటకు. హల్లెలూయా. దేని చూసి వచ్చినామని? దేని చూసి వచ్చినాము? సుఖాన్ని చూసి వచ్చినాం కదా. ఆ సుఖాన్ని ఏం చేయడానికి? మృక్కి పోవడానికి. ఆ సుఖ మనల్ని ఏం చేస్తుందో ఆ సుఖ గురించి ఒక మాట చూసుకుందాం. లాస్ట్ మాట నాది. హల్లెలూయా హల్లెలూయా. లాస్ట్ మాట చూడండి, సంఖ్యాకాండము ఏంటిది? హెలికాప్టర్ కదా. మూడోది హెలికాప్టర్ పట్టుకుని వస్తే ఎక్కిందా? ఎక్కిందా? ఎక్కలే కదా. హల్లెలూయా. యేసయ్య మనం ఈ లోకానికి సుఖ రూపంలో వచ్చి ఉన్నాడు మనల్ని రక్షించడానికి. హల్లెలూయా. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము. ఆయనను చూచుచున్నను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. హల్లెలూయా హల్లెలూయా. నక్షత్రము ఎవరిలో ఉదయించింది? యాకోబులో ఉదయించింది. యాకోబు యొక్క చరిత్ర చూసినట్లయితే చాలా మోసగాడు ఆయన. హల్లెలూయా. యాకోబు యొక్క చరిత్ర చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడు? చాలా మోసగాడు. ఆయన చాలా మోసగాడు. అన్నని మోసం చేసి ఏం చేసిండు? చిక్కుడుకాయల కూర దేశతత్వాన్ని అందుకున్నాడు. అవునే కదా. ఆయన యొక్క ఆ దేశతత్వాన్ని ఏం చేసిండు? అన్నను మోసం చేసి చిక్కుడుకాయల కూరతోటి ఏం చేసిండు? అందుకున్నాడు. మోసగాడా మంచోడా? యాకోబు అనగా ఏంటిది? దాని అర్థం మోసగాడు కదా. హల్లెలూయా. ఆయన మోసగాడు. ఆ మోసగానిలో యేసయ్య ఏం చేసిండు? నక్షత్రము ఉదయించింది. హల్లెలూయా. ఆ నక్షత్రం ఉదయించినప్పుడు యాకోబును ఏం చేసింది? ఇశ్రాయేలుగా మార్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబులో నక్షత్రము ఉదయించిందో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది దేవుడు. హల్లెలూయా. నక్షత్రం నీలో నాలో ఉదయిస్తే నీ జీవితాలు నా జీవితాలు మారిపోతాయి. నీ త్రాగుడు పోతున్నావా? త్రాగుడుపోతు మారిపోతుంది. తిండిపోతుకున్నావా? తిండిపోతు మారిపోతుంది. తిరుగుడుపోతుకున్నావా? తిరుగుడుపోతు మారిపోతావు. దొంగసాటిన కర్రలు తిని అలవాటు ఉన్నదా? అది కూడా పోతుంది. దొంగసాటిన పువ్వాకేసుకుని అలవాటు ఉన్నదా? అది కూడా పోతుంది. ఏమండి? దొంగసాటిన సాటుకు పోయి తాగే అలవాటు ఉన్నదా? అది కూడా పోతుంది. ఎప్పుడు ఎవరు ఉదయిస్తే? నక్షత్రము. హల్లెలూయా. ఆ నక్షత్రం ఎవరు? యేసయ్యనా? హల్లెలూయా హల్లెలూయా. 3 విషయాలు నేను చెప్పిన. ఏంటండి? మొదటిది ఏంటిది? ఉన్నారు. వాక్యమే దేవుడై ఉన్నారు. రెండోది ఆ వాక్యమే శరీరధారి అయి ఉన్నారు. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన నీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల్ల చోట్లల్లా వెలుగునిన్నది. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమనస్సుని దేవునిలారా, చీకటి బ్రతుకులను వెలుగునిచ్చడానికే యేసయ్య నక్షత్రం రూపంలో ఈ లోకానికి వచ్చినాడు. చీకటి బ్రతుకులను వెలిగించడానికి పోగొట్టడానికి యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి నక్షత్రం ఏం చేసింది? దారి చూపిందా లేదా? అక్కడికి పోతే ఆ స్థలంలోనే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాలు నా జీవితాలు ఒక అంధకారమైన సుంటి చీకటి జీవితం.
నా దగ్గరికి నేను చాలా రిపేర్ అయ్యొచ్చిన ఈ వాక్య భాగంలో నుండి, కానీ సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను ఇంకా రెఫరెన్సులు చూపించలేకపోతున్నా. ప్రేమనసుండి దేవులారా, దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉదయించాలా? ఉదయములో ఉదయించాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉదయించినప్పుడు చీకటి గల్ల చోట్లలో ఉండి దానిని ఎలుగునిచ్చు దీపమై ఉన్నది. ఆ వాక్యమే ఆది యందున్న సుంటి వాక్యమే. ఆ వాక్యం ఉదిస్తున్నాడట. అయితే అన్నను ఎందుకు ఉదాహరణ చెప్పిందంటే, ఒక గ్రామంలో పెద్ద మనిషి ఉన్నాడు, కానీ అన్నకు మాకు చెప్తున్నా, మీరేమనుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక చిన్న బుడ్డోడు అట, చిన్న బుడ్డోడు చూసి ఏం చేసిండట, బాగా ఆలోచన చేసిండట. ఆలోచన చేసిండట. ఒక చిలుక ఉంటుంది కదా, ఏముంటుందండి? సీతకొక చిలుక ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని వచ్చిండట. ఆడ కూర్చున్నాడట. కూర్చొని దాని తలను ఎక్కడ పెట్టుకున్నాడట? చిట్క నీళ్ళ కింద పెట్టుకున్నాడట. ఎక్కడ పెట్టుకున్నాడు? చిట్క నీళ్ళ కింద పెట్టుకొని అక్కడికి వచ్చి, అయ్యా పెద్ద మనిషి, ఈ సీతకొక చిలుక సచ్చిందా, ప్రాణంతో ఉన్నదా, చచ్చిపోయిందా అని అడిగిండట. గెలవాలి కదా. ఈ సీతకొక చిలుక చనిపోయిందా, ప్రాణంతో ఉన్నదా అని ఆ పెద్ద మనిషిని అడిగితే బాగా ఆలోచన చేసి, ఎట్లయినా గెలుస్తాడు కదా పెద్ద మనిషి అన్నాడట కదా. ఏమన్నాడు? అది సావాలన్నా, అది చచ్చిపోవాలన్నా, అది ప్రాణంతో ఉండాలన్నా బాబు మన చేతుల్లో ఉన్నది. నా చేతుల్లో ఉన్నదన్న వాళ్ళు ఏం చేయలేపండి. నా చేతుల్లోనే ఉన్నది సీతకొక చిలుక అన్న వాళ్ళు చేయలేపండి. హల్లెలూయా. ఏమున్నది? ఎవరి చేతిలో ఉన్నది? సావాలన్నా, బ్రతకాలన్నా. పెద్ద మనిషి తప్ప తీసుకున్నాడు లేదా? ఎవరి మీద పెట్టిండు? మన మీదనేనా పెట్టింది? ఎవరి మీద కదా? నువ్వు పరలోకం పోవాలన్నా నువ్వే, నరకానికి పోవాలన్నా నువ్వే. దేవుడి మాటలు మన ఆత్మీయుల దీవించును గాక. ఆమేన్. మరి దేవుని యొక్క సన్నిధిలో ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఏంటంటే, అక్కడ మాట్లాడబోతుంటది. మరి దేవుడు ఎంతో చక్కగా మరి ఆ వాక్యం ద్వారా మాట్లాడిండు. ఇంకా కొంచెం ఉన్నాయట కానీ సరిపోలే. దేవుని చిత్తం అయితే ఇంకా మనం ఎప్పుడైనా వినవచ్చు. మరి